2026వ సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని చెప్తున్నాను. ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరపర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనము 2026వ సంవత్సరం రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటగా 6 ప్లానెట్స్ 6 గ్రహాలు ఒక ప్యారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట. అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి 28వ తేదీ 2026వ సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురానస్, నెప్ట్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి, మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి. ఈ రకంగా జరిగినప్పుడు 12 రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యతలు, ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఏ రాశుల వారు నష్టపోతారు, ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి, అలాగే ప్రేమ వ్యవహారాలలో, అలాగే పెళ్ళిళ్ళ సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు, మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి, ఒకే దిశలోకి, ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది 2026లో. మొట్టమొదటగా జనవరి 9న 2026వ సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు, భూమికి దగ్గరగా వస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి, ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో. దానివల్ల ఏమైందంటే ఇంతకుముందు చదువులేని వాళ్ళు పెట్టేవారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు 6 డాక్టర్లు ఏకంగా అందులో. సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం. ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటివి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ 2026వ సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది. ఇది ఏమవుతుందండి అంటే ఫిబ్రవరి 28న మనకి బుధ, శుక్ర, గురు, శని, యురానస్, నెప్ట్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత ఈ యొక్క యుద్ధాలు, కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో, ఆ తర్వాత ఈ యొక్క కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు, అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోమంలో చేరుస్తారా పిల్లలు మిమ్మల్ని, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా, ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు. మనం ఏప్రిల్ 18, 2026వ సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ జరుగుతున్నాయండి. దానికి ఎవరెవరంటే శని, కుజుడు, బుధుడు అండ్ నెప్ట్యూన్ గ్రహాలు, 4 గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు, కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు, మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా, తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్, చాలామందికి ఏ రాశుల వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి, లేకపోతే మేజర్ ఆపరేషన్స్, ఆడవాళ్ళకి ఈ యొక్క యుటరస్ రిమూవల్, ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము, ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. అలాగే జూన్ 9, 2026వ సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట, వీనస్ అండ్ మూన్. దీనివల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాశుల వారికి. అలాగే కొన్ని రాశుల వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేసరి యోగం లాంటి యోగాలు మనకు రావడము, మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము, ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము, అత్తగారులు ఆ భార్యలు వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము, అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే ఆగస్టు 12వ తారీఖున కనుక మనం తీసుకున్నట్లయితే మళ్ళీ 6 ప్లానెట్స్లో ఈ యొక్క 2026 సంవత్సరం అలైన్మెంట్లోకి వస్తున్నాయండి. దానివల్ల అదొకటి. దానివల్ల
మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది. దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి మనకి వీసాలు వస్తాయా రావా, ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 26వ తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజంక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్, జూపిటర్ అండ్ యురానస్, ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట. అందువల్ల గురు చండాల యోగము, తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు, తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు, మీ యొక్క విదేశీ యానాలు, మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ బట్టి మనం అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం. ఇక నవంబర్ 14, 2026 సంవత్సరంలో మనము ఏమవుతుందండి, వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ 4 ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి, ఉదయం మనం చూడగలుగుతాం. బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు అనమాట. దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క వెన్నుముక సంబంధించి L4, L5 అంటాం కదా, ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్, ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు, మోచెప్పల మార్పిళ్ళు, అలాగే మోకాల నొప్పులకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా, ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ 2026 సంవత్సరంలో మన యొక్క గురుడు 11 మార్చి తర్వాత వక్రీకరించిన తర్వాత నుంచి వక్రగతిని మొదలేసుకొని మళ్ళీ సవ్యదశలోకి డైరెక్ట్ అయ్యి మిథున రాశిలోకి వస్తాడు. దాని ద్వారా తులారాశి వాడు కోర్టుల్లో విజయం సాధిస్తారు, మీ పాత కేసుల్లో పురోభివృద్ధి సాధిస్తుంది. మీ భర్తలందరూ కూడా కొంతమంది ఇతర అక్రమ సంబంధాల రీత్యా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి, వేరే వాళ్ళతో లింకులు పెట్టుకుంటున్నారండి అనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళను వదిలేసి మీతో అన్యోన్యంగా దాంపత్యం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుల్లో ఫాస్ట్గా అవుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా క్యాంపస్ ఇంటర్వ్యూలు, సాఫ్ట్వేర్ జాబులు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విదేశాలలో కొత్తగా సీట్లు రావడము అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే 31 అక్టోబర్ 2026 సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభాలు కలుగుతాయి. అడవిల్లో ఉన్నా మిమ్మల్ని వదిలేసినా సరే మీకు ధనలక్ష్మి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది, మీకు డబ్బునిచ్చిన తర్వాతే వెళుతుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. గత 2025 సంవత్సరంలో మీకు సెప్టెంబర్ నెల నుంచి మీరందరూ కూడా ఉద్యోగాలు కోల్పోయారు, సంపాదన పోయింది అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో మీకు చక్కటి ఆదాయాలు వచ్చేసినాయి. కాబట్టి ఇది గర్వించదగినటువంటి విషయం, సంతోషించదగినటువంటి విషయం. ఇక పురోహితులకి ఆదాయాలు బాగా పెరుగుతాయి, లాయర్లకి, డాక్టర్లకి సంపాదన బాగుంటుంది. చిన్నా చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. తర్వాత కుటుంబంలో కలహాలు అనేటటువంటివి తగ్గిపోవడం జరుగుతాయి. మీ భర్తలు మిమ్మల్ని మంచిగా చూసుకోవడమే కాకుండా భార్యలు కూడా చక్కగా మీరు సహకరించడం అనేటటువంటిది భర్తకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయండి. సంతానం కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏ IVF సెంటర్స్ దగ్గరికి వెళ్లకుండా మీకు సంతానం కలగడం జరుగుతుంది. కాబట్టి మేము ఏమండి నాగదోషాల కోసం అని చెప్పేసి సర్ప పూజలు చేశామండి, లేకపోతే సర్ప ప్రతిష్టలు చేశామండి, మోపిదేవి వెళ్ళామండి, లేకపోతే మేము కుకీ వెళ్ళామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీ యొక్క కర్మలన్నీ కూడా క్షయమై మీకు మంచి జరగబోతుంది. అలాగే మీ పిల్లల దగ్గర నుంచి మీకు మనశ్శాంతి అనేటటువంటిది లేకుండా మీకు ఇంతకాలం కూడా జరిగింది. మరి అటువంటిది నవంబర్ 25 తర్వాత ట్రూ రాహువు మకర రాశిలోకి రావడం ద్వారా కొంచెం మనశ్శాంతి లోపాలు అనేటటువంటివి మీకు వస్తాయి. అనవసరమైన విషయాలలో మీరు వేలు పెడతారు. అనవసరమైనటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి అనవసరమైనటువంటి విషయాలు మీరు వినడం ద్వారా మీ మనస్సుకు బాధ కలుగుతూ ఉంటుంది. అవతల వాళ్ళ బాధలు మీ మనసుకి ఎక్కిచ్చేసుకొని మీరు కొంచెం మానసిక టెన్షన్లో పడతా ఉంటారు. ఇకపోతే ఈ యొక్క కేతువు కూడా, గురుకేతువులు కూడా గురుకేతువులు కూడా మీకు కంజంక్షన్ జరగడం ద్వారా మీకు పితృదోషాలు అనేటటువంటివి, గురుచండాల దోషాలు అనేటటువంటివి సంక్రమించడం జరుగుతుంది. మీరు అనుకున్న పనులు కాస్త లేటుగా అవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి దోషాలని ఏ విధంగా పరిహారం చేసుకోవాలో డబ్బులు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పేటటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు. డబ్బున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు కొంచెం
కాస్ట్లీ రెమెడీస్ కోసం మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలండి అనంటే, మరి ఆ యొక్క సర్పదోషాలనేటటువంటివి పోవాలి. ఎలా పోవాలి? డబ్బులతో పోవు, ఏదైనా భక్తి శ్రద్ధలతో పోతుంది. కాబట్టి మీరు భక్తి శ్రద్ధలు చూపించండి. అంతేగాని ఏదో వీడియో వచ్చింది కదా అని ఇలా స్క్రోల్ చేస్తూ చూడటం కాదు. చక్కగా ఒక ఒక గురుభావన ఉండాలి. ఒక పద్ధతి ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే గౌరవం. చెప్పే వ్యక్తి పట్ల గౌరవం ఉంటే తప్పకుండా మీకు ఆ రహస్యాన్ని చెప్పడమే కాకుండా మీకు ఆ దోషాన్ని నుంచి కూడా మేము తప్పకుండా పోవడానికి సహకరిస్తాం. మరి పరిహారాలు ఏమిటండి? ఏం చేసుకోవాలండి? సింపుల్ డబ్బులు లేని పేదవాళ్ళకి చెప్తున్నాను. ఆ పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోండి పేద బ్రాహ్మణికి. అలాగే రావి చెట్టు చుట్టూ 108 టైమ్స్ ప్రదక్షిణలు ప్రతిరోజు చేసుకోండి. అలాగే ఓం రాహవే నమః అంటూ చేసుకోండి. గురుపారాయణ చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓ మేడి చెట్టే కదా, ఓ శ్రావ చెట్టే కదా అని అనుకోకండి. అవి దేవతా వృక్షాలు. అలాగే మీరు చక్కగా ఈ యొక్క అమ్మవారికి ఓం హ్రీం దుర్గాయై నమః, ఓం హ్రీం నమః అంటూ కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లోనే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.